తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సాగర్ గారితో ఏంటి మీకు గొడవలు? సాగర్ మొన్న కూడా వచ్చాడు కదా, ప్రీమియం. గొడవలు లేవే, మొన్న మంచిగా హక్ చేసుకుని బాగా చేసి చూడాలి అన్నాడు అని. గొడవలు లేవండి, చెప్పండి. నిజంగానే. అంటే మధ్యలో కొన్ని సంవత్సరాలు మీ ఇద్దరు కొన్ని సంవత్సరాలు నేను టచ్ లో లేను. టచ్ లో లేరు కాదు, కాన్షియస్ గా దూరం పెట్టారు. నిజమా? సాగర్ని అంటే తను చెప్పుకుంటాడో తెలియదు కానీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది, మంజులా నాయుడు గారికి పరిచయం చేసింది, చక్రవాకంలో పెట్టించింది నేనే అన్నాడు. యా, అది తనకి తెలుసు, మరి తను చెప్పుకుంటాడో నాకు తెలియదు. బట్ తనకి కార్ డ్రైవింగ్ నేర్పించింది, నన్ను బావా అంటూ చాలా క్లోజ్ అనమాట. నాతోనే ఉండేవాడు, నాతో తిరిగేవాడు బ్యాచులర్ గా ఉన్నప్పుడు. సరే, మంచి ఫ్రెండ్ కదా అని చెప్పి నేను పరిచయం చేశాను, అంతా అయిపోయింది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. తర్వాత మొగల్ రేకుల్లో తన క్యారెక్టర్ వస్తుంది, ఇద్దరం కలిసి చేస్తున్నాము. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం, మా ఇద్దరికి కొంచెం ఫ్రెండ్షిప్ కాస్త కొంచెం సరే ఓకే కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి దూరంగా ఉండేవాళ్ళం. టచ్ లో ఇంకా మనకి అంటే ఓపెన్ గా చెప్పాలంటే చిన్నవి అన్ని కూడా చిన్నది కాస్త కొంచెం పెద్దది రప్చర్ అయిపోతుంది కదా. లైక్ దాంతో వద్దులే, ఎందుకు మన లైఫ్ లో జర్నీ చేయడం అనుకున్నాను. బట్ ఎవరు పర్సెప్షన్ లో వాళ్ళు కరెక్ట్, ఎవరిని రాంగ్ అని నేను చెప్పను. తను అనుకున్నది తను కరెక్ట్ ఏమో, నేను అనుకుని నేను కరెక్ట్ ఏమో అనుకుని దూరంగా ఉన్నాను తప్పితే. ఇప్పుడు మొన్న మొగల్ రేకుల్లో దయా క్యారెక్టర్, నా తమ్ముడు క్యారెక్టర్, తను హార్ట్ అటాక్ తో చనిపోయారు. అప్పుడు తను కలిసాడు అనమాట. ఆ రోజు కలిసినప్పుడు అసలు ఏంటి, తనే వచ్చి హక్ చేస్తున్నాడు, ఎలా ఉన్నావు అది ఇది అని చెప్పి. అంటే సో అప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్ గా కాల్స్. మొన్న కూడా అప్రిషియేట్ చేశాడు కాల్ చేసి, డార్లింగ్ కలుద్దాం మళ్ళీ. అసలు ఒక్కసారి ఫోన్ మాట్లాడినప్పుడు మేము అన్నీ మాట్లాడుకున్నాం ఒక్కసారిగా. లైక్ ఎలా ఉంది లైఫ్, ఎలా జరుగుతుంది, నా లైఫ్లో ఏం జరుగుతుంది, తన లైఫ్లో ఏం జరుగుతుంది, అండ్ మన స్టార్టింగ్ నీకు గుర్తుందా, మనం పెద్ద యాక్సిడెంట్ మిస్ అయ్యాము అన్ని తను చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను చెప్పుకుంటూ వస్తున్నాను. బాగా అనిపించింది. ఏం యాక్సిడెంట్ అది? అంటే లైక్ ఫ్లైఓవర్ మన ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం దగ్గర నేనే డ్రైవింగ్ నేర్పిస్తున్నా నా కార్ లో. మనోడు డ్రైవ్ చేస్తున్నాడు, ఎదురుగా బస్సు వస్తుంది, మనోడికి ఎట్టేలాగా తెలియట్లేదు, ఎదురుగా బస్సు ముందుకు వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్ గా బస్సు దగ్గర నుంచి ఇక్కడ దగ్గర వచ్చినప్పుడు నేను స్టీరింగ్ నేను పక్క నుంచి ఇట్లా తిప్పాను అనమాట. తిప్పితే ఇట్లా లెఫ్ట్కి వెళ్ళి ఇలా స్పీడ్ వెళ్ళి ఆపేసాం. అది లైఫ్ అది మనోడు ఇప్పుడు మన కూడా చెప్తున్నాడు, అమ్మా పెద్ద యాక్సిడెంట్ మిస్ చేసాం మన ఇద్దరం అసలు లైఫ్ లో అని. ఇప్పుడంతా ఓకేనా? ఇప్పుడంతా ఓకే అండి, హీస్ ఫైన్. ఓకే. అండ్ మీ ఇంటర్వ్యూకి వస్తుందంటే మీ లేడీ ఫ్యాన్ ఒక క్వశ్చన్ అడగమనింది. చెప్పండి. మొగల రేకుల్లో మీద చక్రవాకంలో ప్రీతి ఆమె. వీరిద్దరిలో ఇంద్రనీళ్ళకి ఎవరంటే బాగా ఇష్టం? అసలు వీళ్ళిద్దరు ఇప్పుడు టచ్ లో ఉన్నారా లేరా? ఇద్దరు టచ్ లో ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు టచ్ లో ఉన్నారు. మొన్న రీసెంట్ గా కూడా ఒక షో చేసాము, ఆదివారం పరివారం అని చెప్పి. 20 years తర్వాత కలిసింది ఆ అమ్మాయి నాకు. 20 years తర్వాత ఫోన్ లో టచ్ లో ఉండేవాళ్ళం కానీ తను బాంబే వెళ్ళిపోయింది. తను బాంబే హిందీ సీరియల్స్ లో వర్క్ చేస్తుంది, ప్రీతి అమీన్. సో మొన్న వచ్చినప్పుడు ఇద్దరం కలిసి షో చేయగానే అసలు అది పెద్ద వైరల్ అయింది అసలు. అంటే నియర్స్ లవ్ స్టోరీ మాది అంటే సీరియల్లో. లైక్ చాలా బాగా అనిపించింది నాకు కూడా తను చూసిన తర్వాత. ఇద్దరిలో క్లోజ్ అంటారా, ఎక్కువ టచ్ లో ఉండేది మేధ. మొగల్ రేకుల్లో మేధ వచ్చేసి బర్త్డే విషెస్ కానీ ఆర్ మెసేజెస్ లో కానీ బాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదా క్లోజ్ గా ఉండేది మేధ. కానీ ఎక్కువ రొమాంటిక్ సీన్స్, స్క్రీన్ ఇంటిమసీ ఎక్కువ ప్రీతి అమీన్తో చాలా స్క్రీన్ ఇంటిమసీ. అసలు అప్పట్లోనే మేము లవ్ సీన్స్ ఎన్ని చేసామండి బాబు. చక్రవాకంలో పెద్ద క్రియేట్ చేసిన 2003లో టీవీలో. అసలు అలాంటి సీన్స్ నాకు తెలిసి ఎవరు చేయలేదు అంత ధైర్యంగా. నాకు బాగా గుర్తు, పాట వచ్చేటప్పుడు ఏదో ఒక మాంటేజ్ షాట్ పడుద్ది, మీరు బండి తోలుతా ముందు కూర్చొని పెట్టుంటారు అనమాట. ఆ రోజు ఫస్ట్ డే షూట్, నాకు సెకండ్ డే నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ ఎందుకు వచ్చింది? ఆ వయసు అలాంటిది, ఆ ఏజ్ అలాంటిది. మేడం అడిగాను, మేడం ఒకటే నవ్వు, అరే ఫీవర్ ఎందుకు వచ్చిందిరా నీకు? నాకు నెక్స్ట్ డే షూటింగ్ వెళ్తే ఫీవర్ వచ్చింది నాకు. మంజులా గారు అడిగింది. వెరీ ఫనీ థింగ్ అనమాట. నెక్లెస్ రోడ్ లో అప్పుడే నెక్లెస్ రోడ్ కడుతున్నారు. ఆ అమ్మాయిని ముందు కూర్చోబెట్టి కొన్ని షార్ట్స్ అలా చేస్తూ ఉన్నాం, డ్రైవింగ్ అలా చేస్తుంటే షీఈస్ వెరీ ప్రొఫెషనల్. నాకు అది కొత్త. నేను బాన్ యాక్టర్ ఏం కాదు, అది నాకు కొంచెం కొత్తగా ఉంది. అది నెక్స్ట్ డే ఫీవర్ వచ్చింది. తర్వాత బాగా అలవాటు అయిపోయింది. అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా, మంచి రొమాంటిక్ సీన్స్, లవ్ సీన్స్. అసలు మేఘనా నన్ను లవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్, ప్రీతి అమీన్ నాది ఫస్ట్ నైట్ సీన్ ఒకటి ఉంటుంది, దానిలో ఒక సాంగ్ ఉంటుంది,
వజ్రనాయుడు గారు ఒక సాంగ్ చాలా రొమాంటిక్ సాంగ్ ఒకటి. చాలా రొమాంటిక్ సాంగ్, మంచి బ్యూటిఫుల్ సాంగ్. రొమాంటిక్ షార్ట్స్ కొన్ని ఉంటాయి. అక్కడ కనెక్ట్ అయింది మేఘ్నా. ఆ సాంగ్ పర్టికులర్ గా చూసి నాకు మెసేజ్ చేసింది. అప్పుడు దాకా నేను వెనకపడుతున్నాను మేఘ్నా, పెళ్లి చేసుకో అని. చాలా రిజెక్ట్ చేసింది 9 times అలాగా. తర్వాత ఆ సాంగ్ చూసిన తర్వాత తన మెసేజ్ పెట్టింది, యూ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ దట్ పర్టికులర్ సీన్స్, చాలా బాగున్నారు ఇద్దరు అని చెప్పింది. తర్వాత నువ్వు మాత్రం బాగా చేసావు అని చెప్పింది. అది దొరికిపోయింది కదా అని నేను సరే పెళ్లి చేస్తున్నావా అన్న. ఆన్సర్ లేదు. నెమ్మదిగా అలా కొంచెం ఫ్రెండ్షిప్ అలా పెరిగి ఇంకా పెళ్లి దాకా వచ్చింది అన్నమాట మాది. సో అంటే మీరు చక్రవాకం గురించి కానీ మొగల్ రేకుల గురించి కానీ చెప్తుంటే చూసే వాళ్ళకే కాదు అందరికీ కూడా, ఇప్పుడు నాకైనా ఇక్కడ లైవ్లో కూర్చొని నేనైనా సరే వాటన్నిటిని ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ మాకు ఒక చిన్ననాటి జ్ఞాపకాలు. సో అంత అద్భుతమైన సీరియల్స్ అవి. సో లాస్ట్ వచ్చేసి యాక్చువల్గా నేను వీటికి విరుద్ధం, బట్ చాలామంది అడగమంటే అడుగుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా, అవునండి. సో అక్కడ నుంచి మీకు ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది? ఇది చాలా మంది మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్తారా? ఇది చాలా మంది మీ ఫ్యాన్సే అడగమన్న క్వశ్చన్. సో యాక్చువల్ నేను సంపాదన గురించి ఆస్తుల గురించి మాట్లాడను, బట్ ఈ క్వశ్చన్ మాత్రం తప్పక అడగమన్నారు. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఒక మంత్ ఒకలా ఉంటుంది, ఒక మంత్ ఒకలా ఉంటుంది. మన వ్యూస్ ని బట్టి ఉంటుంది. ప్లస్ ఒక మంత్ రెమ్యునరేషన్ మన అంటే మంత్లీ ఇన్కమ్ ఇంత ఉంటే ఇంకొక మంత్ తగ్గుతుంది, ఒక మంత్ పెరుగుతుంది. అలా అని మనం పర్టికులర్ గా ఎవ్రీ మంత్ ఇలా వస్తుందని మనం చెప్పలేము. సో దాన్ని బేస్ చేసుకుని అయితే నేను వర్క్ చేయను. ఎందుకు అని అంటే బికాస్ వీ హ్యావ్ అ బిజినెస్, ఫుడ్ బిజినెస్ ఉంది కాబట్టి అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మా మెయిన్ బిజినెస్ ఫుడ్ బిజినెస్. దీనిలో మీరు చూసుంటే మా ఛానల్లో 10 మందికి ఉపయోగపడే విధంగానే ఉంటాయి కాబట్టి బ్లాగ్స్ కానీ ఆర్ ఇన్ఫర్మేషన్ కానీ కుకింగ్ వీడియోస్ చాలా మందికి తెలుస్తుంది. అంటే ఫేక్ టైటిల్స్ ఎప్పుడు పెట్టలేదు మేము. కొలాబరేషన్స్ కూడా చాలా తక్కువ. అసలు జెన్యూన్ అయితే అది కూడా చాలా డెప్త్ వెళ్ళి ఆ జెన్యూన్ గా ఉంది కొలాబ్ అని అంటేనే చేస్తాం. అది 10 మందికి ఉపయోగపడుతుంది అంటేనే. ఈ మే ఫీడ్ ద హంగ్రీ అని చెప్పారు కదా, ఫీడ్ ద హంగ్రీ గురించి కొన్ని వ్లాగ్స్ చేస్తాం దీనిలో. ప్లస్ తనకి కుకింగ్ పిచ్చి, కుకింగ్ వీడియోస్ చేస్తాము. ఇంకేదన్నా జనాలకి మంచి చెప్పాలనుకున్నప్పుడు ఒక మంచి పాయింట్స్ తీసుకుని మాట్లాడతాము. అన్ని ఇలాంటివి ఉంటే తప్పితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాంగ్ అంటే లైక్ థంబ్నెయిల్స్ కొంతమంది పెడుతుంటారు భయంకరంగా, మ్యాటర్ వేరే ఉంటుంది.